ఓం నమో భగవతే రుద్రాయ. ఈరోజు రాశి ఫలాలు అంటే 20 జనవరి 2025 జ్యోతిష శాస్త్ర ప్రకారం సోమవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవియోగం ఏర్పడనుంది. అంతేకాదు తుల, ధనస్సు సహా ఈ 5 రాశులపై శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానున్నది, ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఈరోజు పాటించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. ఈ రాశివారు ఈరోజు పూర్వీకుల ఆస్తి నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. దీంతో మీరు సంతోషంగా కనిపిస్తారు. మీరు వృద్ధ సభ్యుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఈరోజు కుటుంబ సభ్యులు ఎవరైనా కోపంగా ఉంటే వారిని శాంతింపజేయడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఈరోజు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి మీ పనిని చేయడంలో ప్రారంభించాలి. అప్పుడే మీరు దానిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఉన్నత విద్యకు బాటలు వేసుకుంటారు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి. వృషభ రాశివారు. ఈ రాశివారిలో వ్యాపారులు ఏదైనా పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాయంత్రానికి ఇది అంతా కూడా పూర్తవుతుంది. ఈరోజు మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే అది ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇది మీ సమస్యలకు కూడా కారణం కావచ్చు. కానీ వృద్ధ కుటుంబ సభ్యుల సహాయంతో మీరు దానిని తొలగించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ సోదరి వివాహానికి సంబంధించిన మంచి ప్రతిపాదనను ఆమోదించవచ్చు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మిథున రాశివారు. ఈ రాశివారిలో విద్యార్థులు చదువుపై ఆసక్తి ఉంటారు. ఈరోజు మీరు సామాజిక రంగాల వైపు కూడా ప్రయత్నాలు చేస్తారు. మీరు ఖచ్చితంగా దాని నుండి ప్రయోజనం పొందుతారు. మీకు ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు సామాజిక సేవలో కూడా గౌరవం పొందుతారు. ఈరోజు మీ బంధువులకు చెందిన వారితో డబ్బు లావాదేవీలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది మీ సంబంధాలలో చీలికను కలిగిస్తుంది. ఈరోజు మీ తల్లితో కూడా వాగ్వాదం ఉండొచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశివారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు నెమ్మదిగా నడుస్తున్న వ్యాపారం కోసం మీ సోదరుల సహాయంతో కొన్ని సలహాలను అడగొచ్చు. మీ జీవిత భాగస్వామితో మీకు ఏమైనా వివాదాలు ఉంటే ఈరోజు మీరు దానిని ముగించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో రిస్క్ తీసుకోవలసి వస్తే అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఈరోజు మీ ఇంటిలోని 7 అలంకరణ వస్తువులపై కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం పేద ప్రజలకు సాయం చేస్తూ ఉండాలి. సింహరాశి వారు. ఈ రాశివారు ఈరోజు చాలా కాలంగా కలవాలని ఎదురు చూస్తున్నటువంటి స్నేహితుడిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు. వారితో మీరు సంతోషంగా గడుపుతారు. ఈ సాయంత్రం మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. కుటుంబంలో చిన్నపిల్లలతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో మతపరమైనటువంటి సమావేశానికి కూడా హాజరు కావచ్చు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం యోగా, ప్రాణాయామ సాధనం చేసుకోవాలి. కన్యారాశి వారు. కన్యారాశి వారికి ఈరోజు డబ్బుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మీరు దానికోసం రుణం తీసుకోవచ్చు. మీకు రావాల్సిన రుణాన్ని సులభంగా పొందుతారు. కానీ ఈరోజు మీరు ఎవరి మాటల ప్రభావానికి గురి కాకుండా ఉండాలి. చిరు వ్యాపారులు చేసే వ్యక్తులు ఈరోజు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొంత ఆందోళన చెందుతారు. విదేశాల నుండి వ్యాపారం చేసే వారికి ఈరోజు పెద్ద డీల్ లభిస్తుంది. ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. మీరు ఈరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం శివయ్యకు రాగి పాత్రలో నీరు సమర్పించాలి. తులారాశి వారు. తులారాశి వారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణానికి వెళతారు. విద్యార్థులు కష్టపడి పరీక్షల్లో విజయం సాధించాలి. అప్పుడే విజయం సాధించగలుగుతారు. మీరు ఈ రోజు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తే మీ హృదయంతో చేయండి. అప్పుడే మీరు భవిష్యత్తులో దాని నుండి పూర్తి ప్రయోజనం పొందొచ్చు. ఈ రోజు మీ పిల్లల ఆరోగ్యం గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి.
ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ రోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం, లక్ష్మీదేవికి ఏదైనా మధురమైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారు ఈ రోజు ఇతరులకు సహాయం చేయడానికి మీ యొక్క పనులన్నింటినీ కూడా కొన్ని వాయిదా వేసే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు మరింత సమయాన్ని కేటాయిస్తారు. కొన్ని సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఈ రోజు సీనియర్ సభ్యుల నుండి సలహా తీసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ సోదరులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ రోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ధనుస్సు రాశి వారు ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులు మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి అన్ని పనులు చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలి. ఏది ముందు ఏది తర్వాత చేయాలనే దాని గురించి ఆలోచించాలి. ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల ప్రవర్తన గురించి కొంత ఆందోళన చెందుతారు. మీ పిల్లల మధ్య కొనసాగుతున్న వివాదాల కోసం మీ కుటుంబ సభ్యుల నుండి సహాయం పొందొచ్చు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి భగవంతుని దర్శనం కోసం తీర్థయాత్రకు వెళ్ళొచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ రోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, సరస్వతి మాతను పూజించాలి. మకర రాశివారు ఈ రాశివారు ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే అందులో అదృష్టం లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన పనిని కొంతకాలం వాయిదా వేస్తే అది ఏ ప్రభుత్వ పని కాకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే అది చాలా కాలం పాటు పెండింగ్ లో ఉండొచ్చు. ఈ రోజు మీరు తక్కువ లాభంతో కూడా సంతృప్తి చెందుతారు. దీంతో మీ రోజువారీ అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే ముందడుగు వేస్తారు. ఈ రోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ రోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, పసుపు వస్తువులను దానంగా ఎవరికైనా ఇవ్వాలి. కుంభరాశి వారు ఈ రాశివారు ఈ రోజు ఏ పని చేసినా అది పూర్తవుతుందా లేదా అని ఆలోచించకుండా ముందడుగు వేయాలి. మీ మనస్సులోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నిరోధించాలి. అయితే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. మీ శత్రువుల కారణంగా కొంత ఆందోళన చెందుతారు. కానీ సాయంత్రం నాటికి మీ శత్రువులు తమలో తాము పోరాడుకోవడం ద్వారా నాశనం చేయబడతారు. ఈ రోజు మీరు తెలియనటువంటి వ్యక్తితో ఏదైనా లావాదేవీ చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవడమే. మీనరాశి వారు ఈ రోజు ఇతరులకు సహాయం చేసేందుకు ముందుకొస్తారు. వారి కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల వల్ల మానసికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీ మధురమైన మాటలతో మీ సహోద్యోగుల మానసిక స్థితిని మెరుగుపరచడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ కుటుంబంలో కొన్ని అనారోగ్యాలు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. కార్యాలయంలో ఏవైనా మార్పులు చేస్తే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండొచ్చు. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం, ఈ రోజు మీరు లక్ష్మీదేవిని పూజించాలి. ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలను విన్నారు కదా. మీరు ఏ పరిహారం ఏ రాశుల వారు చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చించుకున్నాం. కాబట్టి ఆ విధంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.